హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే హాస్పిటళ్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప రీజియన్, గుంటూరు రీజియన్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. మనం దీని కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ కడప రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండర్ జోన్ 4 కడప, ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ గుంటూరు ఎస్టాబ్లిష్మెంట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023 ఇన్ జోన్ 3. సో మనకి ఇక్కడ జోన్ 3, జోన్ 4 సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో చూడండి ఒకసారి. మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా కడప జోన్ ఉంది. మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ముందుగా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది అప్లికేషన్ వాళ్ళే రాస్తారు. ఇక్కడ ఫోటో మనం పెట్టాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా బై హ్యాండ్ రైటింగ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలిసిన విషయం ఇది, అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ మీరు 300 రూపీస్ ఓసీ క్యాండిడేట్స్, 100 రూపాయలేమో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలంటే ఆన్లైన్ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదండి, 436905500177. ఐఎఫ్ఎస్సి కూడా వచ్చేసి ఐసిఐసి 0004369 అనే దానిపైన మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రిసిప్ట్, కౌంటర్ ఫోలియో నెంబరు, అమౌంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో లేకుంటే బ్యాంకు నుంచి అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా స్కూలు 4th నుంచి 10th వరకు ఇక్కడ చదివారు, ఇంటర్మీడియట్ వరకు 10th వరకు, బీఎస్సీ నర్సింగ్ ఎక్కడ చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్, నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్లో మనము మన డాటర్ లేకపోతే హస్బెండ్, వైఫ్ పేరు రాయాల్సి ఉంటుంది. లాస్ట్ సింగర్ అప్లికెంటు. ఇక ఇది మీకు నోటిఫికేషన్ అండి. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 12th వరకు ఉంది. సాయంత్రం 5 గంటలలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలు. ఇది జోన్ 4 కడప కిందకి వస్తాయి. మొత్తం పోస్టులు 32 అయితే ఉన్నాయండి. చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఇది చూడండి, పోస్ట్ పేరు వచ్చేసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి. దీనికి చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇగ్నో ద్వారా అయినవి కూడా మరి మీరు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ కూడా చెప్పాను కదండి. శాలరీ వచ్చేసి పర్ మంత్ 25,000 ఉంటుంది. అపాయింట్మెంట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ అని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఇక్కడ సెలక్షన్ చూసినట్లయితే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి, అదేవిధంగా మీ సర్వీస్ని బట్టి, మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ ఏజ్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. మీరు అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగు, మెమోసు, ప్రొవిజనలు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఏమున్నా కూడా సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి స్టడీ సర్టిఫికేటు, తర్వాత ప్రైవేట్ స్టడీవి, తర్వాత పిహెచ్ అయితే పిహెచ్, అన్నీ ఏ సర్టిఫికేట్స్ కూడా మీరు ఖచ్చితంగా అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మరి పెట్టండి. వాళ్ళు ఒక గీగెడ్ చేయించండి. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 27/12/2023. అప్లికేషన్ స్టార్ట్ అయింది వచ్చేసి 28/12. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 12, 2024. మెరిట్ లిస్ట్ వచ్చేసి జనవరి 27. రిసీట్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి జనవరి 31. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 7. తర్వాత ఆబ్జెక్షన్స్ అని ఉంటే ఫిబ్రవరి 9. డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 12th రోజు ఉంటుంది. కౌన్సిలింగ్ వచ్చేసి ఫిబ్రవరి 14th రోజు ఉంటుంది. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప, ఓల్డ్ రిమ్స్ కడపలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డీడీ తీయాల్సిందేమో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనే పేరు పైన తీయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జి విశాల్ చంద్ర జూనియర్ అసిస్టెంట్ సెల్ నెంబర్ ఇచ్చారు. దీనికి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. ఇది ఒక నోటిఫికేషను. నెక్స్ట్ చూసినట్టయితే గుంటూరు రీజియన్ కూడా సేమ్ ఉంటుంది, తేడా ఏముండదండి. కాకపోతే ఒక డీటెయిల్స్
కొంచెం అడ్రస్ చేంజ్ అంతే ఉంటుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గుంటూరుకి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు కదండి. ఇది కూడా లాస్ట్ డేట్ మీకు ఇది మొత్తం ఇక్కడ 15 పోస్టులు ఉన్నాయి. గుంటూరు జోన్ 3 గుంటూరు రీజియన్ కింద గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్, బాపట్ల డిస్టిక్, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్ ఉన్నాయి. మొత్తం వేకెన్సీ 15 ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖచ్చితంగా BSc నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎగ్జామ్ ఫీజు కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే అక్కడ ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ అవుతాయి. శాలరీ కూడా సేమ్ ఉంటుంది, 25,000 per month ఉంది. ఏజ్ వచ్చేసి 35 years కంటే తక్కువగా మీకు చూడండి, మరి 35 years కంటే తక్కువగా ఉండాలి. అయితే SC ST వాళ్ళకు, BC వాళ్ళకు, PH వాళ్ళకి 40 years వరకు ఉన్న అప్లై చేసుకోవచ్చు. SC ST EWS BC వాళ్ళకి 100 rupees ఫీ పే చేయాలి, అప్లికేషన్ ఫీ. మిగతా వాళ్ళేమో 300 చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంతకుముందులాగా సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ అంతా సేమే ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క అడ్రస్ మాత్రం వేరే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, RTC బస్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఓల్డ్ గుంటూరు 522001లో అప్లై చేసుకోవాలి. డీడీ వచ్చేసి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరులో పైన డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఇచ్చారు, సీనియర్ అసిస్టెంట్, సెల్ నెంబర్ ఇచ్చారు, చూసుకోవచ్చు ఒకసారి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.